బ్రేకింగ్ న్యూస్. కన్నడ నటి రన్యారావు బంగారం అక్రమ రవాణా కేసులో DRI కీలక విషయాలు రాబడుతోంది. ఈ వ్యవహారంలో రన్యారావు తండ్రి అయిన డీజీపీ రామచంద్రరావు పాత్రపై అనుమానాలు బలపడుతూ ఉన్నాయి. విమానాశ్రయంలో రన్యారావుకు డీజీపీ రామచంద్రరావు ప్రోటోకాల్ సహాయం అందించినట్లుగా బయటపడింది. రన్యారావుకు ప్రోటోకాల్ సహాయం అందించాలని డీజీపీ తనను ఆదేశించారని బసవరాజ్ అనే కానిస్టేబుల్ DRI విచారణలో చెప్పాడు. రన్యారావుకు విమానాశ్రయంలో చాలాసార్లు ప్రోటోకాల్ సహాయం అందించారని, అయితే బంగారం స్మగ్లింగ్ విషయం తనకు తెలియదు అని బసవరాజ్ చెప్పారు. రన్యారావు తనకు చాలా ఏళ్లుగా తెలుసునని, గతంలోనూ ఆమెకు 2, 3, 4 సార్లు సహాయం చేశానని వెల్లడించాడు. రన్యారావు అరెస్ట్ అయిన రోజు కూడా ఆమె నుంచి తనకు ఫోన్ కాల్ వచ్చిందని బసవరాజ్ తెలిపాడు. దుబాయ్ నుంచి వచ్చానని, ప్రోటోకాల్ సహాయం చేయాలని రన్యారావు కోరిందని బసవరాజ్ DRI అధికారులకు చెప్పారు. రన్యారావు అరెస్టు సమయంలో బసవరాజ్ విమానాశ్రయంలోనే ఉన్నాడు. బసవరాజ్ వాంగ్మూలాన్ని రన్యారావు రిమాండ్ రిపోర్ట్లో చేర్చారు DRI. అలాగే మరోవైపు రన్యారావు కేసులో బెంగళూరులో పలుచోట్ల ఈడీ దాడులు కూడా చేస్తోంది. మొత్తం 8 చోట్ల తనిఖీలు జరుపుతూ ఉన్నారు. మనీ లాండరింగ్ కు సంబంధించి ఈ సోదాలు జరుగుతున్నట్లుగా సమాచారం. సంచలనంగా మారిన రన్యారావు కేసుకు సంబంధించిన మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి రానా లైవ్ లో అందిస్తారు. ఓవర్ టు యు రానా. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ అయినటువంటి రన్యారావు కేసులో చాలా కీలకమైనటువంటి అంశాలే ఇవాళ చోటు చేసుకున్నాయని చెప్పుకోవచ్చు. ఒకవైపు ఆ రోజు ఎయిర్పోర్ట్లో ఆమెకి VIP ప్రోటోకాల్ని అందించినటువంటి కానిస్టేబుల్ ప్రోటోకాల్ ఆఫీసర్గా పనిచేసినటువంటి బసవరాజ్ ఎవరైతున్నారో బసవరాజ్ దగ్గర ఇవాళ DRI అధికారులు ఒక కీలకమైనటువంటి స్టేట్మెంట్ని వాళ్ళు రికార్డు చేశారు. ఆమెతో వ్యక్తిగతమైనటువంటి పరిచయాలు ఉన్నాయా, లేకపోతే ఈ స్మగ్లింగ్ కేసులో మీకు ఏమన్నా లింక్ ఉందన్న దానిపై కూడా ఆయన పైన క్వశ్చన్స్ వేశారు. క్వశ్చన్స్ వేసినప్పుడు నేను 2-3 సార్లు మాత్రమే ఆమెకి ప్రోటోకాల్ సంబంధించినటువంటి అంశాల్లో నేను హెల్ప్ చేశాను, నాకు హైయర్ అథారిటీస్ నుంచి కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఆ నేపథ్యంలోనే నేను ఈ యొక్క ఏర్పాట్లన్నీ కూడా చేశానని చెప్తారు. దాంతోపాటు ఆ రోజు ఆమె అరెస్ట్ కాకపోయినటువంటి ఒక గంటకు ముందు రన్యారావు నాకు కాల్ చేసింది. సో నాకు VIPకి సంబంధించినటువంటి ప్రోటోకాల్ని ఏర్పాటు చేయమని చెప్పింది. సో దానికి కూడా నేను సిద్ధమైన అంతలోపల DRI అధికారులు వచ్చి ఆమెని అరెస్ట్ చేసి తీసుకెళ్లారనేసి కూడా అతను చెప్పినటువంటి నేపథ్యం మీద కనపడుతుంది. అయితే ఈ కేసులో మరొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే రన్యారావుతో అత్యంత క్లోజ్గా ఉన్నటువంటి మరొక వ్యక్తి బెంగళూరులో ఒక స్టార్ హోటల్ని నడుపుతున్నటువంటి తరుణ్ రాజ్ అనే వ్యక్తిని ఇవాళ అధికారులు అరెస్ట్ చేశారు. ఆమె నుంచి కూడా పెద్ద ఎత్తున అతను స్మగ్లింగ్ చేసినటువంటి గోల్డ్ని కొనుక్కున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించిన కేసులు అతన్ని అరెస్ట్ చేశారు. అతను కూడా ఇంట్రాగేషన్ కూడా చేస్తున్న నేపథ్యం పడుతుంది. దాంతోపాటు ఆ హోటల్లో రన్యారావు పలు దఫాలుగా కూడా వెళ్ళినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన CC కెమెరాకు సంబంధించిన ఫుటేజ్ను కూడా అధికారులు పరిశీలన చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. మరోవైపు రన్యారావుకు బెయిల్కి సంబంధించిన పిటిషన్ అక్కడ కోర్టులో వాదనలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ కొన్ని కీలకమైనటువంటి అంశాలని రన్యారావు కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. ఎందుకంటే ఇంట్రాగేషన్ లో నా పైన మిస్బిహేవ్ చేస్తున్నారు, దాంతోపాటు నా పైన ఒత్తిడి తెస్తున్నారు, ఏవైతే నా పైన వచ్చినప్పుడు అలిగేషన్స్ అయితే ఒప్పుకోమని, దాంతోపాటు నన్ను కొడుతున్నారంటూ కూడా కొన్ని అలిగేషన్స్ జడ్జి ముందు ఆమె చెప్పినట్టుగా తెలిసింది. అయితే వాటికన్నిటికీ కూడా బెంగళూరు పోలీసులు డినై చేశారు. ఎందుకంటే అక్కడ ఇన్వెస్టిగేషన్ చేసిన సమయంలో ఖచ్చితంగా వీడియో రూపంలో ఉన్నాయి కాబట్టి ఎక్కడా కూడా ఆమె పైన మేము ప్రెజర్ పెట్టడం కానీ లేకపోతే కొట్టడం కానీ తిట్టడం కానీ ఇలాంటి వ్యవహారాలే జరగలేదంటూ కూడా వాళ్ళు చెప్పినటువంటి నేపథ్యం కాబట్టి 15 రోజుల పాటు కూడా ఆమెకి రిమాండ్ కూడా విధిలిచ్చారు. మరోవైపు ఈడీ అధికారులు కూడా రంగంలో దిగారు. 8 చోట్ల కూడా వారు సోదాలు కూడా చేసినటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ఈమె ఫారెన్ కంట్రీస్ నుండి పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క గోల్డ్ స్మగ్లింగ్ అనేది చేసింది కాబట్టి ఆమె ఇంట్లో అప్పుడు దాడులు చేసినప్పుడు పెద్ద ఎత్తున కూడా గోల్డ్ అనేది దొరికింది. ఏకంగా ఆ రోజు ఎయిర్పోర్ట్లోనే 14 కోట్ల రూపాయల వరకు విలువ చేసే గోల్డ్ ని ఆ రోజు DRI అధికారులు సీజ్ చేసుకోవడం. దాంతో పాటు దుబాయ్ వెళ్ళి వచ్చింది, అయితే తీసుకొచ్చిన బంగారాన్ని ఎక్కడెక్కడ పెట్టింది కావచ్చు. అయితే ఇప్పుడు ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కూతురు వెనక తండ్రి పాత్రపై కూడా ఇప్పుడు దర్యాప్తు జరుపుతున్నారు. ఎందుకంటే ప్రోటోకాల్ తీసుకొని ఎవరికి పట్టుబడకుండా తీసుకొచ్చిన స్మగ్లింగ్ చేసిన బంగారాన్ని బయటకు తీసుకురావడం అనేది ఇక్కడ కీ పాయింట్. ఇప్పుడు తండ్రి పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముందుగా భర్త పాత్ర మీద అనుమానం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి చెప్పండి. ఎగ్జాక్ట్లీ. అయితే ఇవాళ మెయిన్ అంశం ఏంటంటే రన్యారావుకు సంబంధించినటువంటి ఫోను, ఆ ఫోన్లో
కొంతమంది కీలకమైనటువంటి పొలిటీషియన్స్ సంబంధించిన నేమ్స్ ఆమె సేవ్ చేసుకుంది. దాంతోపాటు టాప్ పోలీస్ ఆఫీసర్స్ ఫోన్లో కూడా ఆమె నెంబర్ సేవ్ చేసుకుంది. వాళ్ళతో రెగ్యులర్గా కూడా టచ్లో ఉన్నట్టుగా ఫోన్ కాల్లో తెలిసింది. కాబట్టి వారిని కూడా కొంత తొందరలోనే క్వశ్చన్ చేసే అవకాశం ఉన్నట్టుగా మనకి సమాచారం వస్తుంది. మీరు అన్నట్టుగానే ఆమె తండ్రి రామచంద్రరావును కూడా ఇప్పటికే పోలీసులు క్వశ్చన్ చేసే ఆలోచనలో ఉన్నట్టుగా తెలిసి ఆయన ఒక నోట్ అనేది రిలీజ్ చేశారు. ఇటీవల దాదాపు 3 నెలలకు ముందు రన్యారావుకి పెళ్లి చేసాము, అప్పటి నుంచి కూడా ఆమె మాకు టచ్లో లేదు, ఆమె చేస్తున్నటువంటి వ్యవహారాలకి మాకు ఎటువంటి సంబంధం లేదంటూ కూడా అతను ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఎందుకంటే ఒకవేళ చట్టం తన పని చేసుకోపోమని ఎక్కడా కూడా మేము ఆమె చేసే ఇల్లీగల్ యాక్టివిటీస్కి నా సపోర్ట్ అయితే లేదు, బయట వినిపిస్తున్నటువంటి ఆరోపణలు అన్ని పూర్తిగా అసంబద్ధం అనేసి కూడా అతను తన వివరణలో చెప్పినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో దాంతోపాటు కర్ణాటక గవర్నమెంట్ ఈ కేసుని సిఐడికి కూడా అప్పచెప్పడానికి ప్రయత్నించారు. అయితే ఎవరైతే బసవరాజ్ ఉన్నారో, ఎవరైతే కానిస్టేబుల్ ఎయిర్పోర్ట్ లో రన్యారావుకి ప్రోటోకాల్ అందిస్తూ ఉన్నాడో, ఒకసారి కాదు 2-3 సార్లు పలు దఫాలుగా ప్రోటోకాల్ అందించామన్నారు. డీజీపీ ఆఫీస్ నుంచి మాకు క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, నాకు అందుకే నేను ప్రోటోకాల్ ఇచ్చానని బసవరాజ్ చెప్తూ ఉన్నారు. దీన్ని ఎలా చూడాలి? వాళ్ళేమో మాకు సంబంధం లేదంటున్నారు, ఈయనేమో డీజీపీ ఆఫీస్ నుంచి వచ్చిందంటున్నారు. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే ఆయనకి ఎవరు ఆర్డర్స్ ఇచ్చారనే వ్యక్తి పేరు కూడా ఇవాళ డిఆర్ఐ అధికారులకి బసవరాజు చెప్పారు. అయితే గతంలో కూడా ఆమె నాకు తెలుసు, కాకపోతే రెగ్యులర్గా ఎయిర్పోర్ట్కి ఆమె ఈ వివిధ ప్లేస్లకి ట్రావెల్ చేస్తుండేది. ఆ రకంగా తెలిసి యాక్టర్స్గా కూడా నాకు పరిచయం ఉంది. నాకు అధికారులు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ప్రోటోకాల్ అందించమని 4 సార్లు ఆమె ప్రత్యేకంగా కూడా నేను తీసుకెళ్ళాననేది కూడా ఆయన ఒప్పుకున్నాడు. కానీ ఆ రోజు ఆమె గోల్డ్ తీసుకొచ్చింది, కానీ లేకపోతే ఇన్నిసార్లు ఆమె దుబాయ్ నుంచి బెంగళూరుకు వచ్చినప్పుడు ఇంత పెద్ద స్థాయిలో స్మగ్లింగ్ చేస్తున్న అంశం అని నాకు ఇంతవరకు తెలియలేదు. ఆ రోజు అధికారులు పట్టుకున్న తర్వాత మాత్రమే నాకు ఈ విషయం తెలిసిందనేసి కూడా ఉన్నట్టుగా ఆయన చెప్పారు. ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ని వీడియో రూపంలో అధికారులు రికార్డు చేసినప్పటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు తరచుగా ఈ స్టార్ హోటల్స్ లో కలిసినటువంటి వ్యక్తుల యొక్క సీసీ ఫుటేజ్ కూడా అధికారులు వాళ్ళు స్వాధీనం చేసుకుంటున్నారు. ఎవరెవరితో రెగ్యులర్ గా మాట్లాడితే, ఎవరెవరితో ఇంకా ఈ స్మగ్లింగ్ సంబంధించిన గోల్డ్ ని అమ్మింది అన్న దానిపై కూడా పోలీసులు పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఆమెతో క్లోజ్ గా ఉన్నటువంటి వ్యక్తులపైన ప్రధానంగా కూడా పోలీసులు ఫోకస్ పెట్టినట్టుగా సమాచారం. అయితే నిన్న బీజేపీకి సంబంధించిన వారు రన్యారావుకి సంబంధించినటువంటి పెళ్లి సంబంధం జరిగినప్పుడు పెళ్లిలో తీసుకున్నట్టు కొంతమంది రాజకీయ నాయకుల యొక్క ఫోటోల్ని రిలీజ్ చేశారు. ఆ కోవలనే కర్ణాటక ముఖ్యమంత్రి ఆ పెళ్లికి హాజరైనటువంటి ఫోటోలు కూడా రిలీజ్ చేసి దాన్ని రాజకీయం చేయడానికి వాళ్ళు ప్రయత్నించారు. దీనిపైన కూడా వాళ్ళ తండ్రి పూర్ణచంద్ర, ఎందుకంటే ఆయన ఐపీఎస్ ఆఫీసర్, డీజీపీకి కూడా పనిచేసినటువంటి నేపథ్యంలో ఆయన కూడా వాటిని డినై చేశారు. ఎందుకంటే నా కుమార్తె పెళ్లికి పెద్ద ఎత్తున రాజకీయ సినీ ప్రముఖులతో పాటు ఇటు డిపార్ట్మెంట్ సంబంధించిన పెద్ద ఎత్తున అధికారులు కూడా వాళ్ళు పాల్గొన్నారు. అది వివాహ వేడుక రెగ్యులర్ గా వచ్చే ప్రాసెస్. కానీ దీనికి రన్యారావుకి సంబంధించినటువంటి వ్యక్తిగతంగా చేసినటువంటి ఈ స్మగ్లింగ్ కేసుకి సంబంధం లేదు. ఇంకోటి రన్యారావుకి వాళ్ళ హస్బెండ్ కి ఉన్నటువంటి ఈ స్మగ్లింగ్ లింకులు కూడా నాకు ఎటువంటి సంబంధం లేదంటూ కూడా ఆయన ఒక స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. సుమతి, రైట్ అన్నా, థ్యాంక్ యూ సో